హలో వ్యూవర్స్, ఈ వేసవి కాలంలో పచ్చి పులుసు వేసుకొని అన్నం తింటే ఎంత బాగుంటుంది కదా. సో నా స్టైల్లో ఒకసారి పచ్చి పులుసు రెసిపీ చూపిస్తాను, చూసేయండి. ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి అరగంట పక్కకు పెట్టుకోండి. ఇలా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు బాగా నానిన చింతపండు పులుసు ఒక గిన్నెలోకి తీసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అందులో వేయండి. మీరు గమనించినట్టయితే కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి నేను పక్కకు పెట్టానండి. అవి నేను తర్వాత తాలింపులోకి వాడతాను. అయితే ఇలా ఎందుకు నలుపుతున్నాను అంటే, ఇలా నలపడం వల్ల ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయల్లో ఉన్న కారం అది అంతా, ఆ టేస్ట్ అంతా చింతపండు పులుసులోకి దిగుతుంది. ఆ తర్వాత మీకు ఎన్ని నీళ్ళు కావాలంటే ఆ కన్సిస్టెన్సీగా చూసుకొని మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా అన్నమాట. అంతే, ఇంకా పోపు పెట్టుకొని పోపు ఇందులో యాడ్ చేసుకోవడమే. పోపు బాండి పెట్టుకొని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ బాగా కాగాక ఆవాలు, జీలకర్ర, 4 నుంచి 5 మెంతులు అంతే అండి, ఎక్కువ వేసుకోకండి, చేదైపోతుంది. అవి బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు, ఇంకా కరివేపాకు, అవి కూడా వేసేసి ఒక చిటికెడు ఇంగువ వేసి బాగా వేపి పచ్చి పులుసులో కలిపేద్దాం. చూసారు కదా తాలింపు ఎంత బాగా దూరగా వేగిందో. అంతే అండి, మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చి పులుసు ఉంది కదా, అందులో ఈ తాలింపు కలిపేసి వేడి వేడి అన్నంలో ఈ పచ్చి పులుసు వేసుకొని తినడమే. అంతే, సింపుల్ అయిపోయిందిగా. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.